హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎథనిక్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ అందరూ ఎంతగానో ఇష్టపడే స్వీట్ గులాబ్ జామున్. ఈ రెసిపీ అందరికీ తెలిసిందే అయినా చాలా మందికి జామున్ డీప్ ఫ్రై చేసిన తర్వాత పగుళ్ళు రావడం, పాకంలో వేగానే విరిగిపోవడం జరుగుతుంది. కొన్ని టిప్స్ ఫాలో అయినట్లయితే పర్ఫెక్ట్ గా జామున్ వస్తుంది. మా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్ జామున్ ఎంజాయ్ చేస్తారు. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ ఇన్స్టెంట్ జామున్ మిక్స్ వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. నాకు 1/2 కప్ దాకా వాటర్ పట్టిందండి. ఇలా చపాతీ పిండి టెక్స్చర్ కంటే ఇంకొంచెం స్మూత్ గా పిండిని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని 4 కప్స్ షుగర్ యాడ్ చేసుకుని కప్స్ వాటర్ను యాడ్ చేసుకోవాలి. అంటే షుగర్ అండ్ వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మీరు ఇలాచీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 5 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 టీ స్పూన్ రోజ్ వాటర్ను వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 10 మినిట్స్ తర్వాత 2-3 నిమిషాల పాటు పిండిని ఇలా నీట్ చేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇలా చేస్తేనే జామున్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు చిన్న బాల్ సైజ్ ఈ పిండిని తీసుకుని ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్ గా ఎక్కడా క్రాక్స్ లేకుండా బాల్స్ ను చుట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉండలు చుట్టుకున్నట్లయితే ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి ఉండవు. ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ను మీడియం గా హీట్ చేసుకుని జామున్ బాల్స్ ను ఒక్కొక్కటిగా ఇలా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న పాకంలో జామున్ బాల్స్ ను వేసుకోవాలి. ఇలా 2 గంటల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, అందరి ఫేవరెట్ రెసిపీ స్వీట్ రెసిపీ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చింది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.